ఏవండో ఇలా రెండో కర్రీని చూడటానికి చిటికలే ఉడికాక తినాలి, మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఇంకా మా అల్లుడు వస్తున్నాడు. నేను వండింది పెడితే అత్త ఏమున్నది అని నా అల్లుడు మురిసిపోవాలి. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఇది మసాలా చికెన్ వండినా, మటన్ వండినా, ఫిష్ వండినా, ఏవైనా మసాలాలకు సంబంధించినవి వండి అంటే ఉల్లిగొజ్జు పడతాం మాకు ఇష్టం. అలా కూడా మాకు కర్రీస్ కూడా అలాగే. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటారమ్మా, అలా నేనైతే పెద్దగా ఏం కొయ్యను. ఎంత అయితే మనకి మిక్సీ పెడతాను నేను. ఇవిగో అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అంతే, ఇంకేమీ లేవు. కానీ మసాలా పొడి వేస్తాను నేను. మసాలా ఇది ఏంటంటే చాలా తేలికైన పని. ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకున్నట్టు ఎలా అనేసి దీంట్లో పాడేయటమే. దీంట్లో వేసామంటే టక్కుని కర్రీ అయిపోతుంది. ఇంకా చాలామంది ముక్కలు కోసుకుంటారు, ఆనియన్స్ ముక్కలు కోసుకుంటారు. అలా మాకు చేయటం ఇష్టం ఉండదు, మాకు అలా అలవాటు లేదండి. మా అమ్మగారు ఇలాగే నేర్పారు. ఉండటం వల్లనే మాకు ఇదే అలవాటు అయిపోయింది. కానీ ఉల్లిపాయ ముక్కలు కోసింది ఇలా గ్రేవీ పెట్టుకున్నదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసింది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలు మన ఇష్టం అండి, ములక్కాడ ఉన్న టమాటాలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు కామనే. చికెన్ శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా మనకి కొంచెం స్మెల్ రాకుండా కడిగేసుకుంటుండే అంతే. చూసారా తెల్లగా వైట్ వాటర్ వచ్చేలాగా కడిగేసాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి. ఏ కర్రీలు వేసుకున్నా గుడ్ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసానండి చికెను. మనకి తగినంత, ఎంత కావాలంటే అంత, అంటే కర్రీకి సరిపడినంత వేసుకుంటేనే అందంగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూసిన వాళ్ళు కూడా బాగుంటుంది, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది కొంచెం వాటర్తో కొంచెం ఉప్పు కారం వేసి ఆగిలేస్తే మనం నూనెలో వేయించక్కర్లేదు. లేదు అంటే ఇది స్మెల్ పోవాలి అంటే ఫస్ట్ మనం నూనెలో వేయించుకోవాలి, తెలుసా అండి. ఇదిగోనండి, కరివేపాకు ముందు వేసామనుకోండి అది గమ్ముని మాడిపోతుందండి. అంత కొంచెం ఇది మనం వేపాక అప్పుడు వేసుకోవాలి. చికెన్ వేస్తున్నారండి, చూడండి. దీన్ని మనం మాడకుండా వేపించుకోవాలి. తెలుసు కదండి, నేను ఏం చెప్పట్లేదు, కాకపోతే చెప్పాలి. ఏదైనా సరే నేను ఒరిజినల్గా మాట్లాడతాను. డామ్ డూమన్లు ఏమి పితిరీలు ఏమి చెప్పను, ఒరిజినల్గా చేస్తాను. మళ్ళీ చెప్పు. పితిరీలు ఏమి చెప్పను, ఒరిజినల్గా చేస్తాను. ఏమైనా సరే నేను రియల్గానే మాట్లాడతాను. తప్పు అవునండి, ఒప్పు అవునండి, మీరు సిగ్గుపడండి, నాకు సిగ్గు అనిపించనివ్వండి, అయినా కరెక్ట్గా మాట్లాడతాను. ఇది కొంచెం మగ్గాలండి, 5 నిమిషాలు. మూత అక్కర్లేదు, మూత వేసి మళ్ళీ వాటర్ పడుతుందండి. మూత లేకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి అంతే. తర్వాత ఉల్లిగొజ్జు చేసుకోవాలి. మనకు దాంట్లో తగినంత 2 ఉల్లిపాయలు చాలండి. ఇంతేమో అల్లం ముక్క, చూసారు కదా కుమ్మటం, అది అంతేనండి. ఏమండో రారండో, నేను చికెన్ కూర వండుతున్నానండి, చూడండి తినండి తర్వాత. ఏమండో రారండో, కూర వండుతున్నాను, రండి చూడండి వండాక తినండి. అబ్బా, శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే. అసలు నా కూర తిన్నా వాళ్ళు లక్ష్మి గారు ఎంత బాగా చేశారండి, ఏంటో మీరు చెయ్యి ఎత్తేనే చాలా బాగుంటుంది అన్నారండి అందరూ కూడా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా. 2 years నుంచి నేను చేస్తున్నానండి కుకింగ్. డాన్సు, కుకింగ్, మాటలు, చుట్టాల ఇంటికి వెళ్ళి మాట్లాడటం,
సరదాగా మాట్లాడటం, పార్కులకి వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా బీభత్సంగా అన్నీ కూడా చేశాను. ప్రతి చోటగా గుడ్ అనిపించుకున్నాను నేను. ఏదో ఇష్టం లేని వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు మనం ఏం అనకూడదండి, వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు చాలామంది మారారండి. సరే, నూనెలో మగ్గింది కదండి 10 నిమిషాలు. ఇప్పుడు గ్రేవ్ అండి. నా పేరు ఉల్లిగొజ్జు పెట్టిస్తారండి. అంటే మసాలా దాంట్లోనే ఉల్లిగొజ్జు అండి. కనవాటిలో నేను మామూలుగా ముక్కలు కోసేస్తానండి. ఏం చేస్తానండి, ఉల్లి ముక్కలు కోసేస్తా. చికెన్ కూర అండి, గుమ్మ 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 అంటుందండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చికెన్ కూర అండి, గుమ్మ 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 అంటుందండి. చూడండి, చాలండి. ఐలో పెట్టానండి, తొందరగా అయిపోవాలి కదండి, ఐలో పెట్టాను. ఇంకా ప్రోగ్రాములు చేయాలండి నేను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నా అదృష్టం కొలితే 3 అండి. అమ్మ బాబాయ్, హ్యాపీగా 25,000 నెలకండి. నీకంత సీన్ లేదని తెలుసులే. సంతోషం. నేను అసలు వెళ్ళిపోదాం అనుకున్నానండి, కానీ మాస్టర్ అంత బీభత్సంగా అంటున్నారు, మళ్ళీ అందరూ కూడా మాస్టరు అలా వదిలేస్తారు అంటారా అని ఒక అజ్జి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. పరువు గల కుటుంబంలో పుట్టానండి నేను. ఒక పద్ధతిగానే మసలేను. చాలా, నేను ఆర్టిస్ట్ అండి. 724 కార్డు. సంథింగ్ ఇస్ రాంగ్, నీలో ఏదో తేడా ఉందమ్మాయి. హ్యాపీ అండి. అలాంటిది మాట పడను. ఒక మగోడికి మళ్ళీ నేను చూశారు కదా మీరు కూడా, మాస్టర్ సీసాలు కూడా తెచ్చిదని. అదండి. అలాగా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నేను. ఒకవేళ మీరు 10 రూపాయలు ఇస్తే మీకు మాట్లాడి వాళ్ళు 20 రూపాయలు ఇస్తే ఆ తరపు అలా ఏమి మాట్లాడను. న్యాయం ఎటుంటే, ధర్మం ఎటుంటే, మంచి ఎటుంటే అటే మాట్లాడతాను. మాటలే కొంచెం మగ్గిందండి. ఇప్పుడు వేసుకోవచ్చండి మనం కరివేపాకు, కొత్తిమీర. దింపి ముందు కూడా వేసుకొచ్చండి మళ్ళీ మనం. అప్పుడు కూడా మీకు నేను చూపించాను. కడిగేద్దామండి కొంచెం. పది నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గాక మసాలా కొంచెం అండి, కొంచెం మసాలా, ఉప్పు, కారం అండి. ఏవండో ఇలా రెండో కర్రీని చూడటానికి చిటికలే ఉడికాక తినాలి, మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఇప్పుడు కొంచెం వాటర్ అండి, తగినంత వాటర్. మగ్గనిచ్చేసాను కదండి, ఉప్పు కారం ఇస్తాండి, తగినంత వాటర్. చూడండి, చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా, నా లక్ష్మమ్మ వంటలు చూసారా, బ్యాచిలర్స్ కూడా టక్టకా చేసేస్తారండి. చూడండి, ఇప్పుడు కలర్ఫుల్గా చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఎంత బాగుందో చూడండి. రెడ్ రెడ్గా, వైట్ వైట్గా, గ్రీన్ గ్రీన్గా ఉన్నది. అయిపోయిందా, ఇంకా ఉందా? అంతే. చూసారా, సింపుల్. ఎప్పుడైనా సరే ముక్క ములిగి వరకు వాటర్ పోసుకోవాలి. అయిపోయింది. దీన్ని ఒక్కసారి ఇలా శాంపుల్ చూద్దామండి. నవ్వుకోండి, కానీ చూడాలి కదండి మరి వండినప్పుడు. కాకపోతే కొంచెం సాల్ట్ పడుతుందండి. అంతేనండి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే చాలండి. సింపుల్. ఒక అరగంట కూడా కదండి, 20 నిమిషాల్లో మీకు కర్రీ అయిపోతుంది. ఎలాంటి కర్రీ అయినా సరే.
అంతే, టైంపాస్ అయింది. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఒక 2 ఉల్లిపాయలు మిక్సీ పడడం, దాంట్లో ఎల్లుల్లిపాయ అల్లం ముక్క. నెక్స్ట్ మసాలా పొడి అండి, కొంచెం ఒక స్పూన్ అండి అంతే మసాలా పొడి. లేదు అంటే 5 రూపాయల ప్యాకెట్లు వస్తాయి కదండి, ఆ ప్యాకెట్ అయితే చాలండి. తర్వాత మగ్గనిచ్చామండి. తర్వాత ఉప్పు కారం మసాలా వేసాం. నెక్స్ట్ కొంచెం 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చామండి. తర్వాత ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసాను. ఓవర్ యాక్షన్ చేయకరా. చూసారా, అదిగో ఒక్క 10 నిమిషాలు కూర రెడీ అండి, అంతే. వా, చూసారా, గుమ్ములాడిపోతుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది చక్కగా. చూసారు కదా, వా చూడండి ఎంత స్మెల్ వస్తుందో, గుమ్మలాడుతుందండి. ఆవిరి చూడండి ఎంత ఫాస్ట్గా పైకి వచ్చేస్తుందో. చూసారు కదా, అదిగో చాలా బాగుందండి. దింపేటి చాలా చాలా బాగుందండి. బ్యాచిలర్ చిటిక్కును వండేసుకోవచ్చండి, చాలా తేలిక. అమ్మాయిలు వండుకోవచ్చు, ఆంటీలు వండుకోవచ్చు, అమ్మమ్మలు వండుకోవచ్చు, నానమ్మలు వండుకోవచ్చు. అందరూ వండుకునేది తేలికైన పద్ధతి అండి. మనం దింపేసాక కూడా దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. చూసారా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా. ఎంత ఎలాంటి వాళ్ళు ఆవురు మంట ఉంటారండి దాన్ని తినడానికి. అంతే, అయిపోయిందండి. చూసారా, చికెన్ కూర అయిపోయిందండి. ఇంకా మా అల్లుడు వస్తున్నాడు. నేను వండింది పెడితే అత్త ఏమున్నదే అని నా అల్లుడు మురిసిపోవాలి. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? నేను చూడాలి, నేను సంతోషించాలి. మజాక్ చేస్తున్నావు. సరేనండి.